ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే అయ్యా, ఇక నువ్వు గుడి మెట్లకు బొట్లు పెట్టు. అలాగే నాన్న. నేను పసుపు రాస్తాను, నువ్వు బొట్లు పెట్టరా నాయన. నేను బొట్టు పెడతా. ఒరే అయ్యా, ఇది మీ నాన్న నీ కోసం మొక్కుకున్న మొక్కు కాబట్టి మీ నాన్నే చెయ్యాల. పద. ఓం నమః శివాయ. ఓం నమః నమః శివాయ. స్వామి, రాజుకి దూరంగా నన్ను న్యూయార్క్ పంపించావు. నాకు నా జ్ఞాపకాలకి దూరంగా ఉండాలని రాజు ఇల్లు అమ్మేసి దూరంగా వెళ్ళిపోయేలా చేశావు. విచిత్రం ఏంటంటే కొన్నేళ్ల తర్వాత నేను న్యూయార్క్ నుండొస్తే నన్ను నా ఇంటికి పంపించడం కంటే ముందు రాజుని కలవడానికి పంపించావు. అప్పుడే నాకు నమ్మకం కలిగించావు. కానీ మందారం మరణం విషయంలో నా తప్పు లేదని రాజుకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి. ఓం నమః నమః శివాయ. శివాయ. అలాగే మా బిడ్డ విషయంలో కూడా రాజు నన్ను అపార్థం చేసుకున్నాడేమోనని భయంగా ఉంది. అలా జరగకుండా చూడు స్వామి. బాబు చచ్చిపోయాడమ్మా. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతిపెట్టమని చెప్పాడమ్మా. నువ్వు చాలా కర్కోటకుడివి స్వామి. ఏ తల్లికి విధించకూడని శిక్షను విధించావు. నా బిడ్డ మొహం కూడా చూసుకునే భాగ్యం కూడా నాకివ్వకుండా చాలా పెద్ద తప్పు చేశావు స్వామి. ఓం నమః నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నానమ్మ తాతయ్యతో కలిసి ఈ మెట్టులన్నిటికీ బొడ్డు పెట్టుకుంటూ రావాలంటే మీకు సాయంత్రం అవుతుంది. అమ్మో, అప్పటి వరకు నా వల్ల కాదు. నేను దేవుడికి దండం పట్టుకుంటాను, మీరు వచ్చేసేయండి. ఆగరా. ఎల్నీ లేరయ్యా, గుళ్ళోనే కదా. కని కని. ఓం నమః శివాయ. దీపు, నువ్వు బాగా చదువుకోవాలని, జీవితంలో మంచి పొజిషన్కి ఎదగాలని దేవుడి ఆశీర్వాదం కోరుకుంటూ మొక్కుకో. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడా మమ్మీ? ఇస్తాడు దీపు, నువ్వు మొక్కుకో. నాకు నమ్మకం లేదు నానమ్మ. అలా అనకూడదు దీపు. అది కాదు ఫ్రెండ్, నాకు అమ్మని దూరం చేశాడు. అమ్మాయి గారు, మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవ్వరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. అంటే మమ్మీని దగ్గర చేశాడనుకోండి, కానీ మమ్మీకి డాడీని దూరం చేశాడు. అది 2000 అయింది.
నానమ్మకి తాతయ్యని దూరం చేశాడు. మీకు అమ్మమ్మని దూరం చేశాడు. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. ఇలా చేయమని మీరందరూ దేవుణ్ణి అడిగారా ఫ్రెండ్? సో మనం ఎంత అడిగినా దేవుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం సపరేట్గా అడగడం ఎందుకు? ఆయన ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు కదా ఫ్రెండ్. దీపు చెప్పింది చెయ్యి, దండం పెట్టుకో. దేవుడు దయ వల్ల నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి మార్కులు రావాలి. బంటి, ఫ్రెండు, అవును నువ్వేంటి బంటి ఇక్కడ? మీరు గురికొచ్చినట్టే నేను గురికొచ్చాను. ఒక్కడివే వచ్చావా? లేదు ఫ్రెండు, మా ఫ్యామిలీ అంతా వచ్చింది. ముఖ్యంగా నిన్న పరిచయం చేయడం అనుకున్నా మా నాన్న కూడా వచ్చాడు. నిన్న స్కూల్ మిస్ అయ్యేది కదా, ఈ రోజు ఈ దేవుడి గుడిలో నీకు పరిచయం చేస్తాను. అవునా? సరే. ఎవరమ్మా ఈ బాబు? అదే నాన్నా, నేను చెప్పాను కదా మంచి మనసున్న ఇంట్రెస్టింగ్ బాబని. ఉమ్. బంటి. నన్ను ఆశీర్వదించు ఫ్రెండు. చిరంజీవి సుఖీభవ. అవును, నేను కూడా ఫ్రెండేనా నీకు? అవును, వరసలు కలిపి పిలవాలంకి మీరు నాకేమవుతారో తెలియదు కదా ఫ్రెండు, అందుకే ఫ్రెండు అని పిలుస్తున్నాను. అమ్మ రూపా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. మాటలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కానీ ఏదో ఎలుగు బంటు అన్నట్టు బంటి అని ఆ పేరేంట్రా? చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.